ఈ నెల 13వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగిన సందర్భంగా కొన్ని చోట్ల అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి. మాచర్ల, తాడిపత్రి, తిరుపతి, ఇంకా కొన్ని ప్రాంతాల్లో చిత్తూరు జిల్లాలో కొంత అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి. అవాంఛనీయ సంఘటనలు ఎన్నికల కమిషనరు తీవ్రంగా తీసుకునే కారణంగా అంతవరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వైఎస్ఆర్సీపీ కొమ్ము కాస్తూ వాళ్ళకు అడుగులు మడుగులు ఒత్తుతూ వాళ్ళు ఎన్నికల్లో ఎటువంటి దుర్మార్గపు చర్యలు చేస్తూ ఉండబడినప్పటికీ చూస్తూ మన మాచర్లలో పోలీసులు చూస్తూ ఉన్నారు. అక్కడ ఎన్నికల అధికారులు చూస్తూ ఉండగానే ఈవీఎం పగలగొట్టడం జరిగింది. తిరుపతిలో నానిని చేయడం జరిగింది. ఇక్కడ ఎన్నికలు అయిపోయిన రాత్రికి ఒక ప్రత్యేకమైన డిఎస్పీ వచ్చి అందరినీ కొట్టడము చేయడము ఇటువంటి దుర్మార్గ చర్యలకన్నీ పాల్గొనేటంత వరకు వైఎస్ఆర్సీపీ మద్దతు పోలీసులు వాళ్ళకు కొమ్ము కాస్తూనే ఉండినారు. ఎలక్షన్ కమిషన్ ఇంత తీవ్రమైన నేరాలు జరిగినాయి అని ఎలక్షన్ కమిషన్ స్పందించి ఎస్పీలను బదిలీ చేసి, సిఐలను బదిలీ చేసి, ఎస్ఐలను బదిలీ చేసేటంత వరకు వీళ్ళేం నిద్రపోతానేరా? అప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి అడుగులకు మడుగులు వచ్చి ఎన్నికల కమిషన్ పోలీసుల మీద తీవ్రమైన చర్యలు తీసుకుని సస్పెన్షన్ వరకు పోయి ట్రాన్స్ఫర్ల వరకు పోయినప్పుడే వీళ్ళందరూ మేల్కొన్నారా? మేల్కొని ఇప్పుడు ఎన్నికలు జరిగి 10-15 రోజులు అయిపోతానే కూడా మీరు గ్రామాలు వదిలిపోండి, మీరు ఈ ఊర్లో ఉండకూడదంటే కడపల్లో గ్రామాలు వదిలిపెట్టి పొమ్మంటున్నారు, జమ్మలమడుగులో గ్రామాలు వదిలిపెట్టి పొమ్మంటున్నారు. మరి వేరే ప్రాంతాలలో అందరూ కూడా మీ గ్రామాలలో వస్తుంటున్నారు. వీళ్ళందరూ ఎక్కడికి పోవాలా? అంటే మీరు చేసే పద్ధతులు అనేది కరెక్ట్గా ఉండండి. ఇప్పటికి కూడా ఏమైంది, వైఎస్ఆర్సీపీ వాళ్ళను పొద్దుటూరులో వాళ్ళను పిలిపించి బహిష్కరణ పొమ్మని చెప్పడం లే. రౌడీ షీటర్లు ఉన్నారు, కేసుల్లో ముద్దాయిలు ఉన్నారు. ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు పోలీస్ స్టేషన్ మీదకి వచ్చి ఈ రౌడీ షీటర్ ఓపెన్ చేసిన వాళ్ళని పిలుచుకొని పోయినా వాళ్ళకేం లేవు. ఇప్పుడు వరకు ఎలాంటి కేసులు శిక్ష పడకుండా ఏదో పోలింగ్లో గలాటాలు ఎక్కడ ఏం లేకుండా ఏదో మామూలుగా ఉండబడిన వ్యక్తులను, ఏదో పోలీస్ కేసుల్లో ఉండబడిన వ్యక్తులను వాళ్ళందరినీ గ్రామాన్ని వదిలిపెట్టి పొమ్మని చెప్తున్నారు. ఎందుకు వదిలిపెట్టాలి వాళ్ళు గ్రామాలు? కడపలో మరి వాళ్ళు అక్కడ రానియకుండా ఏం చేస్తారు? మీరు ఆర్లగడ్డలో రానియకుండా ఏం చేస్తారు? జమ్మలమడుగులో రానియకుండా ఏం చేస్తారు? వాళ్ళు ఇది పద్ధతి కాదు. మీరు ఏదో వాళ్ళకు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పద్ధతిగా ఉండమని చెప్పాల్సిన పద్ధతి ఉంది తప్పక ఏదో పాతగా ఉండబడిన వాళ్ళను, ఏవి నేరాలతో సంబంధం లేని వాళ్ళని అందరినీ కూడా కేసుల్లో నిన్న మొన్న కేసుల్లో అయిన వాళ్ళని అందరినీ కూడా మీరు బయటికి పోండి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. వేరే ప్రాంతాలలో రానియమంటున్నారు, వీళ్ళు ఊరు ఇడిచిపోమంటున్నారు. ఇప్పటికి కూడా మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళను మాత్రమే వాళ్ళను వదిలిపెట్టి కేవలము తెలుగుదేశం పార్టీ వాళ్ళనే మీరు బహిష్కరణ చేయాలనేది మాట్లాడుతున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళను విచారించేదాన్ని పిలుచుకొని వస్తే వాళ్ళను స్టేషన్ నుంచి పిలుచుకొని పోయిన మీద ఏం చర్యలు ఉన్నాయి, వాళ్ళ మీద ఎక్కడికి పోమని చెప్తున్నారు, వాళ్ళ మీద ఏం యాక్షన్ మూవ్ చేస్తున్నారు మీరు? కాబట్టి రాష్ట్ర మన జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారికి కానీ, రాష్ట్ర డీజీపీ గారికి కానీ నేను చెప్పేది ఏమిటంటే, ఎవరన్నా ట్రబుల్ మాంగర్స్ ఉంటే వాళ్ళని ఆ రోజు తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి. అంతేగాని మీరు ఊరు ఇడిచిపోవాలంటే ఊరు ఇడిచిపోయడానికి అక్కడ ఖర్చులు పెట్టుకునే దానికి, బాడీలు రూములు తీసుకునే దానికి వీళ్ళకి శక్తి ఉండాలి కదా. మరి వాళ్ళ బంధువుల ఇళ్ళలో పోయినప్పుడు ఆ బంధువుల్లో కొత్త వాళ్ళు వచ్చినారంటే అక్కడ పోలీసు వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెడితే అప్పుడు వాళ్ళకి ఎవరు ఎక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కూడా న్యాయబద్ధంగా చేయాలనుకోవడంలే పోలీసు. ఇప్పుడు కూడా పార్టీకి కొమ్ము కాస్తూనే ఉన్నారు. ఆ పార్టీకి వాళ్ళు చెప్పినట్టుగానే వింటున్నారు తప్పక మరి ఎంతమంది హత్యానేరంలో పాల్గొనాలని ఇంతవరకు పిలిపించి విచారించరు కూడా. ఈ ప్రభుత్వం 4వ తేదీ ప్రభుత్వం తర్వాత ఈ ప్రభుత్వం ఉండదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ పోలీసు వాళ్ళు ఏమంటే మళ్ళీ ఎవరికి వచ్చినా మేము వాళ్ళ దగ్గరికి పోతామని అంటుంటారు. అది కాదు, మీకు నెత్తిన టోపీ పెట్టింది. ఈ టోపీకి 3 సింహాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం గుర్తుంది. దానికి కట్టుబడి నీతి నిజాయితీగా పనిచేయండి. విపరీతమైన దోపిడీ, లంచగొండితనాన్ని ఇప్పటికి కూడా పోలీసులు ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవడమే జరుగుతుంది.
కొంతమంది ఎస్ఐలకైతే ఏదో పాత లారీలు వచ్చినా ఇనుము వేసుకొని వచ్చినాయి, అక్కడ పోయి ఎవరిది లారీ, ఎక్కడ పోతున్నారు? కేవలం సంపాదన కోసమే వాళ్ళు ఉద్యోగాలు, లంచం వాళ్ళ కోసమే ఉద్యోగాలు చేస్తుంటారు తప్పక విద్యుత్ ధర్మం ఇది. మనం చేయాల్సిన బాధ్యత ఉంది. అందరికీ న్యాయం చేయాలా. అమాయకుల వల్ల మన వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరి వలనైనా వాళ్ళకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటే, పోలీస్ స్టేషన్కి పోతే డబ్బు, ఎవరు విపరీతంగా దోపిడీ. అంటే అమాయకులను పోలీస్ స్టేషన్కి ఎవరు వస్తారు? అమాయకుడు, అన్యాయం జరిగిన వాడు, వానికి నష్టం పోయినవాడు, ఎవరి వలన దౌర్జన్య పరుల వలన ఇబ్బంది పడే వాళ్ళు వస్తే వాళ్ళకు మీరు సాయం చేయాలా. ఎప్పుడు అధికార పార్టీ వాళ్ళు చెప్పిందే పాడుతూ అంటారా? దయచేసి ఇప్పుడు రేపు 4వ తేదీ కౌంటింగ్ సందర్భంగా గ్రామం విడిచిపెట్టి పోవాలని నేను చెప్పడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడతాను. ఏదో మీరు వాళ్ళు ట్రబుల్ మాంగర్స్, ఏదన్నా నేరాలు చేయగలుగుతారు, వాళ్ళు ఏదన్నా ఆ రోజు ఇబ్బందులు చేస్తారనే వాళ్ళని మీరు మీద దృష్టి పెట్టుకోండి. పోలీసు వాళ్ళతో తెచ్చుకొని రమ్మనండి, పొద్దున్న రమ్మనండి, ఇంటికి పోయి భోజనం చేయమనండి, మళ్ళీ వచ్చి వాళ్ళు ఉంటారు. బయట ప్రాంతాలలో వాళ్ళు తిరుగుతూ ఉంటే కదా అల్లరి చేసేదానికి, ఏదైనా గలాటలు చేసేదానికి. కానీ మన పొద్దుటూరు పరిస్థితి ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్ జరిగిపోయింది. ఏదో అరాకొర చిన్న తప్పక ఎవరి వలన ఎక్కడ అల్లర్లు జరగలే. ఏ పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ, మా పార్టీ వాళ్ళు కానీ, ఎవరు 2 పార్టీలు చాలా సామరస్యమైన పద్ధతుల్లో ఎన్నికలు జరిగినాయి పొద్దుటూరులో. ఇప్పుడు మీరు ఊరికే ఎందుకు అందరినీ ఊరికేదో వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి ఊరికి అనవసరంగా చేస్తున్నారు పోలీసులు. ఇది కరెక్ట్ అయినది కాదు. మీకు ఏదో అనుమానం ఉంది, వాళ్ళు ఏదో నేర ప్రవృత్తి ఉన్నారనే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి పిలిచి హెచ్చరించండి. పోలీసు వాళ్ళు పిలిచి హెచ్చరిస్తే ఎవరు చేసే పరిస్థితుల్లో మన పొద్దుటూరు పట్టణాలలో ఎవరైతే లేరు. ఈ ఎన్నికల సందర్భంగా జరిగినప్పుడు కూడా పోలీసు వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటే అంత జరిగిండేది కాదు. అప్పుడు కూడా అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తే అది వింటున్నారు కాబట్టి వాళ్ళు అవన్నీ చేయగలిగినారు. లేకపోతే అవన్నీ మీరు సక్రమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ఎక్కడ జరిగినా ఆ ప్రాంతాలలో వాళ్ళు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేది ఏమి జరిగిండేది కాదు. ఎలక్షన్ కమిషన్ వీళ్ళ మీద సీరియస్గా తీసుకొని ఇవన్నీ చేయమని చెప్పిన తర్వాతనే వీళ్ళకు గుర్తొచ్చింది లా ఉంది, చట్టం ఉంది అని. అంతవరకు చట్టాన్ని పక్కన పెట్టి కొమ్ముగాయడమే పనిగా పెట్టుకున్నారు. ఎన్ని కేసులు ఉన్నాయి, ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయనేది లేకుండా మీరు ఉన్న కేసులున్నా మీరు ఇష్టం ఉంటే వాళ్ళను ఏం పట్టించుకోవడంలే. ఇష్టం లేని వాళ్ళ మీద మీరు రా పోలీస్ స్టేషన్కి అంటారు. దయచేసి ఈ ప్రొద్దుటూరులో ఇటువంటి పరిస్థితి వద్దు. ఎన్నికలు జరిగిన ఆ రోజులు కూడా వాళ్ళందరినీ ఊర్లోనే ఉంచనియండి. మీరు స్టేషన్కు పిలిపించి ముందు హెచ్చరికలు చేయండి. అంతవరకే తప్పక పొద్దుటూరు విధులు పెట్టిపోమని చెప్పడం అనేది కరెక్ట్ అయిన కాదు. దానిని మేము వ్యతిరేకిస్తున్నాం.